Hello students, welcome back to your favorite channel, that is Physics Kalashala. So ఈ రోజు వీడియోలో మనం వెబ్ ఆప్షన్స్ లో స్టూడెంట్స్ జనరల్ గా చేసే మిస్టేక్స్ అండ్ వాటిని ఎలా అవాయిడ్ చేయాలన్నది ఈ రోజు టాపిక్ లో మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు యూ గైస్ నో దట్ వీ హ్యావ్ లాంచ్డ్ ద ఫిజిక్స్ కళాశాల అకాడమిక్స్ ఛానల్. ఈ ఛానల్లో మీకు ఫిజిక్స్ కి సంబంధించి క్లాస్ 10th 11th అండ్ 12th స్టూడెంట్స్ కి కంప్లీట్ ఫిజిక్స్ కంటెంట్ అవైలబుల్ ఉంటుంది. ఆల్రెడీ 11th కి స్టార్ట్ చేసాం అండ్ 10th అండ్ 12th కూడా ప్యారలల్గా స్టార్ట్ అవుతుంది డెఫినెట్గా. కాబట్టి ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ లేదనంటే జూనియర్స్ మీ కజిన్ సిబ్లింగ్స్ ఎవరున్నా కూడా క్లాస్ 10th 11th 12thలో ఉంటే వాళ్ళకి మన ఛానల్ని సజెస్ట్ చేయండి. 100% వాళ్ళకి కంటెంట్ అన్నది యూజ్ అవుతుంది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి. ఇది అకాడమిక్స్ సపరేట్ ఛానల్, ఈ ఛానల్ కాదు. ఓకే, and then we are offering the paid mentorship for the second phase counseling. ఎవరికైతే సీట్ రాలేదో లేదంటే వచ్చిన సీట్ నచ్చలేదో ఇంకా బెటర్ సీట్ కావాలనుకుంటున్నారో ఆ స్టూడెంట్స్ పెయిడ్ మెంటర్షిప్ కోసం యూ కెన్ కాంటాక్ట్ మీ ఆన్ దిస్ నెంబర్. ఓకే, కేస్ స్టడీ తీసుకుంటే ఇక్కడ మనం జనరల్గా వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు స్టూడెంట్ ఇంట్రెస్టెడ్ బ్రాంచ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. నెంబరింగ్ అన్నది ఎలా ఇవ్వాలి? జనరల్గా మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తాం, డైరెక్ట్ వెళ్ళి ల్యాప్టాప్ ముందో సిస్టమ్ ముందో కూర్చొని దీనికి 1 ఇచ్చిన తర్వాత దీనికి 2 దీనికి 3 అని అక్కడికి వెళ్ళాక డిసైడ్ అవుతాం. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నది కూడా ఏంటి అని అంటే మీరు ఒకసారి ల్యాప్టాప్ ఆ సిస్టమ్ ముందు కూర్చున్నారు, లాగిన్ అయ్యారు అని అంటే మీ దగ్గర ఆల్రెడీ లిస్ట్ ఉండాలి. 1 దేనికి ఇవ్వాలి, 2 దేనికి ఇవ్వాలి, 3 దేనికి ఇవ్వాలి. అక్కడికి వెళ్ళి జస్ట్ నెంబర్స్ ఇవ్వడమేగా అంటే ఆ నెంబర్స్ ఇవ్వడమే మీ ర్యాంక్ మీ కాలేజ్ అండ్ మీ బ్రాంచ్ని డిసైడ్ చేస్తుంది. ఓకేనా? ఒక్కటి తారుమారైనా కూడా మీకు రావాల్సిన కాలేజ్ వేరే ఉంటుంది అండ్ మీకు వచ్చిన కాలేజ్ వేరే ఉంటుంది. ఓకేనా? కాబట్టి వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు కేర్ఫుల్గా ఫస్టే హోంవర్క్ చేసి మీరు ఒక 150 ఆప్షన్స్ పెడదాం అనుకుంటే ఆ 150 ఆప్షన్స్ మీకు పేపర్ మీద ఉండాలి. అందుకే నేను ఎవరైతే స్టూడెంట్స్ నన్ను కన్సల్ట్ అయ్యారో అంటే పెయిడ్ మెంటర్షిప్ తీసుకున్నారో వాళ్ళకి ఇట్లా నెంబర్స్తో సహా రాసి ఇచ్చేస్తాం అనమాట. ఆ స్టూడెంట్ ర్యాంక్ని బట్టి, కేటగిరీని బట్టి, బ్రాంచెస్ ఇంట్రెస్ట్ని బట్టి వి డిసైడ్ ద నెంబర్ ఆఫ్ కాలేజెస్ అండ్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఓన్గా ప్రిపేర్ చేసుకుంటున్న స్టూడెంట్స్ మీరు ఎలా వెబ్ ఆప్షన్స్ ప్రిపేర్ చేసుకోవాలి? ఇక్కడ ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఈ స్టూడెంట్కి సిఎస్ఈ, సిఎస్ఎం, సిఎస్డి అంటే సిఎస్ఈ అండ్ అలైడ్ బ్రాంచెస్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఈ స్టూడెంట్కి ఇప్పుడు మెయిన్గా ఏంటి అని అంటే ఇది కాలేజెస్ ఆర్డర్ అంటే ఈ కాలేజ్ ఫస్ట్ అనుకున్నాడు, ఈ కాలేజ్ సెకండ్ అనుకున్నాడు, ఇది థర్డ్ అనుకున్నాడు, ఇది 4th అనుకున్నాడు, ఇది 5th అనుకున్నాడు. ఓకేనా? ఆ స్టూడెంట్కి వచ్చిన ర్యాంక్ని బట్టి. ఓకే, ఇప్పుడు ఆ స్టూడెంట్కి మెయిన్గా సిఎస్సి రావాలి లేదంటే సిఎస్ఎం రావాలని ఉంది. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తాడు, దీంట్లో సిఎస్సి సిఎస్ఎం, దీంట్లో సిఎస్సి సిఎస్ఎం, దీంట్లో సిఎస్సి సిఎస్ఎం, దీంట్లో ఇవన్నీ కూడా స్టూడెంట్ ప్రకారం మంచి కాలేజెస్ అనమాట. అండ్ దెన్ దీంట్లో సిఎస్సి సిఎస్ఎం పెట్టుకుంటాడు. జస్ట్ స్టూడెంట్ చెప్తున్నాను. ఇప్పుడు అలా కాకుండా ఈ కాలేజెస్ కంటే ఇప్పుడు స్టూడెంట్ ఈ కాలేజ్ని టాప్ కాలేజ్గా ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు సార్ నాకు దీంట్లో సిఎస్సి సిఎస్ఎం లేదు అని అంటే సిఎస్డి కానీ సిఎస్సి కానీ ఐటీ కానీ ఏదైనా కానీ నాకు ఈ కాలేజ్ ఇంపార్టెంట్ సార్ అనుకున్న స్టూడెంట్స్ ఏం చేయాలి, 3-4 నెంబర్ని ఇక్కడ ఇవ్వకుండా ఇక్కడనే డైరెక్ట్ 3 4 5 6 ఇలా ఇచ్చుకుంటారు. అంటే ఆ స్టూడెంట్ ఇంట్రెస్ట్ని బట్టి ఆ స్టూడెంట్కి ఆ కాలేజ్లో జాయిన్ అవ్వాలని 100%, నాకు ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, నేను తర్వాత 3rd ఫేజ్ ఆర్ ఇంటర్నల్ స్లైడింగ్లో చూసుకుంటాను అని అంటే అప్పుడు ఇలా ఆర్డర్ ఇచ్చుకుంటాడు. లేదు నాకు ఇవన్నీ మంచి కాలేజెసే, నాకు సిఎస్ఈ ఆర్ సిఎస్ఎంఏ కావాలంటే ఫస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా ఇచ్చుకుంటాడు అనమాట. ఓకేనా? మళ్ళీ తర్వాత డేటా సైన్స్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఇట్లా మళ్ళీ ఇక్కడ నుంచి లెట్స్ 10 అయిపోయింది, 11 12 13 14, తర్వాత సైబర్ సెక్యూరిటీకి మళ్ళీ 13 14 15 అట్లా ఇట్లా మళ్ళీ ఐటీకి. లేదు అని అంటే మళ్ళీ సిఎస్డి అండ్ సిఎస్సికి దీంట్లో ప్రిఫరెన్స్ ఇస్తాడు. ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనేవి చాలా ఉంటాయి. మీ ఇంట్రెస్ట్ని బట్టి నేను చెప్పేది ఏంటి అని అంటే మీకు కోరే కావాలి, ఈ కాలేజెస్ ఏదైనా పర్లేదంటే ఇలా ఇచ్చుకోండి. లేదు నాకు ఈ కాలేజ్ ఇంపార్టెంట్ అంటే హారిజాంటల్. ఓకేనా? ఇది మీరు ఒక్కసారి పేపర్ మీద పెడితే అప్పుడు మీకు అర్థమవుతుంది. మీరు ఏదో డైరెక్ట్ దాంట్లోకి వెళ్ళి ఫస్ట్ నేను ఈ ఎక్స్ కాలేజ్లో 1 నెంబర్ ఇస్తా, మళ్ళీ వై కాలేజ్లో 2 ఇస్తా అంటే ఆ నెంబరింగ్ కూడా మిస్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇలా కాకుండా ఇంకొక స్టూడెంట్ ఉన్నాడు. ఇప్పుడు ఈ స్టూడెంట్కి సిఎస్ఈ సిఎస్డి ఈ 2 బ్రాంచెస్ ఇంట్రెస్ట్ ఉన్నాయి సిఎస్ఈ సైడ్. తర్వాత ఈసీఈ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఆర్ ఈవీఎల్ విఎల్ఎస్ఐ ఇవి వచ్చినా పర్లేదు అనుకున్నప్పుడు ఇప్పుడు ఈ స్టూడెంట్ ఏం చేశాడు, ప్రైమరీ ఇంట్రెస్ట్ వీటిలలో ఉంది.
సో ఇప్పుడు ఈ కాలేజెస్ అన్ని లిస్ట్ చేసుకున్నాడు, ఈ బెటర్ కాలేజెస్ అని. ఇక్కడ 1 2 3 4 సో 5 6 7 8 సో ఇట్లా ఇట్లా ఇచ్చుకుంటాడు. లేదు నాకు ఈ కాలేజే ఇంపార్టెంట్, ఈ కాలేజ్లో నాకు సిఎస్సి ఆర్ సిఎస్డి ఆర్ ఈసీఈ ఆర్ ఈఐఈ ఆర్ ఈవీఎల్ వచ్చినా పర్లేదు అనుకున్నప్పుడు సో అప్పుడు ఏం చేస్తాడు, సో సేమ్ ఇక్కడికి 3 ఇక్కడికి 4 ఇక్కడికి 5 తీసుకొస్తాడు. ఓకేనా. సో కాలేజ్ కంటే బ్రాంచ్కి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడేమో ఇలా, సో కాలేజే ఇంపార్టెన్స్ అన్నప్పుడు ఆ కాలేజ్లో నాకు ఏ బ్రాంచ్ అయినా పర్లేదు అన్నప్పుడు ఇలా వెళ్తారు. సో అది ప్రతి కాలేజ్ కూడా మీరు చెక్ చేసుకోవాలి, ఈ కాలేజీలో నాకు బ్రాంచ్ ఇంపార్టెంటా ఆ కాలేజ్ ఇంపార్టెంటా, దాన్ని బట్టి మీరు నెంబరింగ్ డిసైడ్ అవ్వాలి. ఓకేనా. సో ఇది సెకండ్ స్టూడెంట్ది. సో అట్లే ఇంకొక స్టూడెంట్ ఉన్నాడు. సో ఈ స్టూడెంట్ సిఎస్డి సిఎస్సి సార్ నాకు ఐటీ ఇది ఒకటే ఈ మూడైనా చాలు అనుకుంటున్నాడు. అంటే నాకు సిఎస్సి సిఎస్ఎం మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఏం లేదు సార్, సో నా ర్యాంకుకి వస్తాయో రావో అని జస్ట్ నేను డిఫరెంట్ స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ని తీసుకుంటున్నాను అంతే ఇక్కడ. సో ఇప్పుడు ఏం చేస్తారు, సేమ్ కాలేజెస్ ఆర్డర్ రాసుకుంటారు. సో అండ్ నెంబరింగ్ సిస్టమ్. సో కాలేజే కావాలనుకోండి ఇలా వెళ్తాడు, సో ఈ బ్రాంచే కావాలనుకోండి ఇలా వెళ్తాడు, నెక్స్ట్ మళ్ళీ ఈ బ్రాంచ్కి వెళ్తాడు. లేదంటే ఈ రెండిట్లో ఏది వచ్చినా పర్లేదు అన్నప్పుడు ఇది ఇది మళ్ళీ ఇది ఇది మళ్ళీ ఇది ఇది మళ్ళీ ఇది ఇది సో తర్వాత దీనికి వస్తాడు. సో అట్లా మీరు ఒక ఫస్ట్ నుంచే సిస్టమేటిక్గా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, అది మీకు 100% వర్క్ అవుతుంది. అండ్ మీరు దాంట్లో ఏది వస్తుంది అని అప్పుడు కట్ ఆఫ్స్ ప్రకారం కూడా ఒకసారి చూసుకోవచ్చు అనమాట. ఓకేనా, క్లియర్. సో అట్లే ఒకవేళ కోర్ సైడ్ వెళ్తాం అనుకుంటున్న స్టూడెంట్స్, ఇప్పుడు సిఎస్సి సిఎస్ఎం కొన్ని కాలేజెస్ ఆర్డర్ రాసుకుంటాడు స్టూడెంట్. సో తర్వాత సార్ నాకు ఇది టాప్ కాలేజ్, సో దీంట్లో మెకానికల్ వచ్చినా పర్లేదు అన్నప్పుడు ఏం చేస్తాడు, సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ రెండింటికి ఇస్తున్నాడు, తర్వాత మెకానికల్కి ఇస్తున్నాడు, తర్వాత సివిల్కి ఇస్తున్నాడు. సో అప్పుడు ఏం చేస్తాడు, సో ఇవన్నీ ఫిల్ అయిపోయిన తర్వాత సో ఇక్కడికి వస్తాడు. లేదనంటే నాకు ఈ కాలేజీలో ఏదైనా పర్లేదు అన్నప్పుడు ఏం చేస్తాడు, మళ్ళీ ఈ రెండు ఇచ్చుకొని వెంటనే దీంట్లో మెకానికల్ దీంట్లో సివిల్కి ఇచ్చుకుంటాడు. ఓకేనా, క్లియర్. సో ఇట్లా మీరు కూడా సో ఒకసారి ఆ బ్రాంచెస్ ఏమేం కావాలి అని హారిజాంటల్గా రాసుకోండి. 4 బ్రాంచ్లు ఇంట్రెస్ట్ ఉంటే 4, 5 ఉంటే 5. సో దాని తర్వాత కాలేజెస్ ఆర్డర్ని ఇట్లా రాసుకోండి. సో మీరు 30 కాలేజ్ పెడితే 30 కాలేజెస్ ఆర్డర్ ఇక్కడ ఉండాలి, 40 పెడితే 40 ఇక్కడ ఉండాలి, 50 పెడితే 50 ఇక్కడ ఉండాలి. దాని తర్వాత ఇక్కడ బ్రాంచెస్ ఉండాలి. సో అప్పుడు మీకు బ్రాంచ్ ఇంట్రెస్టా ఈ కాలేజీలో నాకు కాలేజ్ ఇంపార్టెంటా, సో అప్పుడు మీకు నెంబరింగ్ అనేది ఈజీగా ఐడియా వస్తుంది మైండ్లోకి. ఓకేనా. సో అట్లా కాకుండా మీరు డైరెక్ట్ సిస్టమ్ ముందు కూర్చుంటే అది వర్కౌట్ అవ్వదు. సో అట్లనే మీరు ఒకవేళ అదర్ కోర్ బ్రాంచెస్ ఇంకేమైనా తీసుకోవాలనుకున్నా కూడా సో సేమ్ మీరు వర్కౌట్ చేయవచ్చు. ఓకేనా. సో నేను చెప్పేది ఏంటి అని అంటే ఓవరాల్గా సో ఇట్లా కాలేజెస్ ఆర్డర్ అండ్ బ్రాంచెస్ సో A4 షీట్ తీసుకొని సో కూర్చోండి. సో ఒక 2 hours కూర్చుంటే ఇది పెద్ద పని ఏం కాదు, ఇది సబ్జెక్ట్ కాదు, ఇక్కడ రాకెట్ సైన్స్ ఏం లేదు. సో జస్ట్ మీకు కాలేజెస్ ఆర్డర్ తెలియాలి ప్రాపర్గా. సో మీకు ఏమేమి కాలేజెస్ కావాలనుకుంటున్నారు. సో ఇక్కడ మళ్ళీ డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. అంటే ఏరియా వైజ్గా చూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. సార్ నాకు ఆ ఏరియా వద్దు, టాప్ కాలేజ్ ఉన్నా కూడా నాకు ఆ ఏరియా వద్దు అనుకుంటారు. ఇప్పుడు పటాన్ చెరువు లాంటి ఏరియాలో ఉన్న వాళ్ళు సో ఏమనుకుంటారు, సార్ నాకు ఇటు ఇబ్రహీంపట్నం సైడ్ ఉన్న టాప్ కాలేజ్ అయినా వద్దు సార్, సో మాకు దగ్గరలో ఉన్న చూడండి టాప్ కాలేజ్ ఏదైనా వస్తే, ఇటు బాచుపల్లి సైడ్ నిజామాబాద్ సైడ్. సో ఇట్లా డిఫరెంట్ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మీరు కన్సల్ట్ అవుతుంటారు కాబట్టి సో డిఫరెంట్ వాళ్ళ కేస్ స్టడీని సో మీకు ఇక్కడ చెప్తున్నాను అనమాట. ఓకే. సో కాబట్టి ఇక్కడ కాలేజెస్ ఆర్డర్ ప్రాపర్గా చూసుకోండి, కోడ్స్ రాసుకోండి, ఇవన్నీ కాలేజ్ కోడ్స్, ఇవన్నీ కోర్స్ కోడ్స్, అప్పుడు నెంబరింగ్ సిస్టమ్ ఇచ్చుకోండి. ఓకేనా. సో 100% మీకు వర్కౌట్ అవుతుంది అది. ఓకేనా. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్ ఫర్ టుడేస్ వీడియో గైస్. సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో సో విత్ other useful information. So till then keep studying. All the very best. So bye guys.